ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. మిర్యాలగూడకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అగ్రభాగంలో నిలబెడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందన్నారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్నారు కోమటిరెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో గౌరవ ఆర్ఎండ్బి మంత్రి వెంకటరెడ్డి గారి చొరవతో ఎంపీ రఘువీరారెడ్డి గారి సహకారంతో మరి బిఏఆర్ గారు శంకర్ గారి కృషితో మిర్యాలగూడ మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు మంజూరు కావడం ఎంతో సంతోషంగా దీని కింద సుందరీకరణ 3 కోట్ల రూపాయలు, ఇంటర్నల్ సిసి రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ 16 కోట్ల